వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. చాలా మంది కూడా వాస్తు దోషాలని, వాస్తులను మాత్రం చాలా గట్టిగా కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా కట్టుకుంటున్న వాళ్ళు కానీ, ఈ జనరేషన్ వాళ్ళు కానీ, పాత జనరేషన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాస్తు దోషాలను అయితే పకడ్బందీగా నమ్ముతూ ఉంటారు. మరి అసలు ఆ వాస్తు దోషాల ఫలితాలు ఏంటి, అవి ఎలా ప్రభావం చూపబోతున్నాయి, అవన్నీ విషయాలు కూడా మనము క్లుప్తంగా అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు మరి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. గురుగారు అంటే అది పాతకాలం నుంచి కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ లో కూడా కావచ్చు. ఎందుకంటే ఏది నమ్మినా ఏది నమ్మకపోయినా వాస్తు దోషాలను మాత్రము చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు అనేది ఒకసారి కట్టుకునేది, మళ్ళీ మళ్ళీ కూలగొట్టి కట్టుకోవడం అంత ఏమంటారు వీలైన విషయం కూడా కాదు, అది అసంభవం అంటారు. అందుకు దాన్ని గట్టిగా నమ్ముతుంటారు. ఈ వాస్తు దోషాలు ఎలా ఉంటాయి, అసలు ఈ ప్రభావం ఎలా చూపించబోతుంది, ఈ వీటి గురించి చెప్పండి గురుగారు. తప్పనిసరిగా ఈ వాస్తు అనేది బ్రహ్మ ద్వారా పుట్టినటువంటిది వాస్తు. ఓకే గురుగారు. హయగ్రీవుడు బ్రహ్మ ద్వారా ఈ వాస్తు శాస్త్రాన్ని మనకు మానవులకి చెప్పడం జరిగింది. మరి ఈ వాస్తు అనేది ఒకప్పుడు ఒక పెద్ద భూతం తయారైంది, పెద్ద భూతం అన్నమాట. ఆకాశానికి పడ్డనంత భూతం తయారయ్యి దేవతల్ని మానవుల్ని పట్టి పీడిస్తుంది. ఆ సమయంలో దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. స్వామి, ఇంత పెద్ద భూతం మరి జనాలందరినీ ఆవహిస్తుంది, మరి పట్టి పీడిస్తుంది, మరి మనిషి మనుగడ కష్టంగా ఉంది, కాబట్టి దీనికి ఏదైనా మార్గం చూపించమని అడిగితే బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఆ భూతాన్ని చిన్నదిగా తయారు చేశారు. చిన్న సైజు అంటే కుదించారు. ఆ భూతాన్ని కుదించి దీన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టండి అని చెప్పి బ్రహ్మదేవుడు శాపం ఇచ్చారు. దేవతలకు చెప్తే దేవతలు తీసుకొచ్చి ఆ భూతాన్ని భూమిలో పాతి పెట్టారు. అదే వాస్తు. ఆ భూమిలో ఉన్నటువంటి ఏదైతే భూతం ఉందో ఆ భూతానికే వాస్తు అని పేరు. మరి ఆ భూతాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి అంటే ఇంద్రుడికి అవకాశం ఇచ్చారు. ఇంద్రుడు బ్రహ్మగారు ఏం చేశారంటే, ఇంద్రదేవ నువ్వు ఈ భూతాన్ని నువ్వు కంట్రోల్ చేయి అని చెప్పి ఆయనకి పవర్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ ఇంద్రుడు ఈ యొక్క వాస్తుని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మరి ఈ వాస్తు శాస్త్రం అనేది ఈ విధంగా పుట్టుకొచ్చింది. ఎవరైతే వాస్తురీత్యా ఇల్లు కట్టరో, ఎవరైతే వాస్తుకి తద్విరుద్ధంగా ఇల్లు కడతారో అటువంటి వాళ్ళకి ఈ వాస్తు ప్రభావం అనేది బలంగా ఉంటుంది. అది నిజమే గురువు గారు. ఎందుకంటే చాలా మంది కూడా, కొంతమందికి సెంటిమెంట్, ఒకరేమో ఉత్తర ద్వారం ఉండాలంటారు, ఒకరేమో ఇది తూర్పు ద్వారం ఉండాలంటారు, కొంతమంది పడమరకు పెట్టుకుంటారు, కొంతమంది దక్షిణానికి పెట్టుకుంటారు. కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం మాత్రం చాలా మంది ఉత్తరము అలాగే తూర్పు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ దక్షిణ వైపు పెట్టింది మరి పడమర వైపు పెట్టింది కూడా వీటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు అసలు ఆ దోషాన్ని? అంటే ఒక వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి అంటే ఒక 1000 గజాలు ఉందనుకోండి, దాన్ని 9 భాగాలు వదిలేసి ఒక భాగంలో ఇల్లు కట్టాలని శాస్త్రం చెబుతుంది. 9 భాగాలు వదిలిపెట్టేసి ఒక భాగంలోనే లెక్క ప్రకారం ఇల్లు కట్టాలి. మరి అంత సామాన్యుడికి జరిగే పనేనా? జరగదు. హైదరాబాద్ లో అసలు కట్టలేము, అస్సలు అవ్వదు. వాస్తు ప్రకారం అట్లా ఉంటుంది. వాస్తు ప్రకారం అట్లా ఉంటుంది గురువు గారు. ఇంకొకటి, ఒక ఇంట్లో ఓకే వాళ్ళకు ఎలా వీలు పడుతుందో అలా కట్టుకుంటూ ఉంటారు. కానీ లోపల చూసుకున్నట్లయితే దేవుడి గది ఏ మూలను ఉండాలంటారు, వంట గది ఏ మూలను ఉంటే బాగా వాస్తు కలిసి వస్తుంది అంటారు. వీటి గురించి ఎందుకంటే చాలా మందికి అనుమానం ఉంది. కొంతమంది ఇవేమి చూడకుండానే వంట గదిని తీసుకొచ్చి ఈశాన్య మూలలో పెడతా ఉంటారు, దేవుణ్ణి తీసుకెళ్లి ఆగ్నేయ మూలలో పెడతా ఉంటారు. అది ఎలాంటి ఫలితాలు చూపిస్తుంది, అది ఎలాంటి దోషాలకు దారి తీస్తుందంట? అంటే ప్రధానంగా ఆ దిక్కు నిర్ణయం అనేది ఒకటి ఉంది. మీరు అడిగినట్లుగా ఒకరికి తూర్పు కలిసి వస్తుంది, ఒకరికి దక్షిణ భాగం కలిసి వస్తుంది, ఒకరికి పడమట కలిసి వస్తుంది, ఒకరికి ఉత్తరం కలిసి వస్తుంది. అందరికీ ఒక దిక్కు కలిసి వస్తుంది చెప్పడానికి వీల్లేదు. అట్లా అని దక్షిణం మంచిది కాదని చెప్పడానికి వీల్లేదు. కొంతమందికి దక్షిణ ముఖం చాలా అద్భుతంగా కోటీశ్వరుడు అయిపోతూ ఉంటాడు ఆ ఇంట్లో. ఇదంతా కూడా వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి జాతక వాస్తు అంటారు. వాళ్ళ జాతక చక్రంలో ఎటువంటి గ్రహాలు బాగున్నాయో, కుజుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళకి దక్షిణ దిక్కు కలిసి వస్తుంది. ఇట్లా సూర్య భగవానుడు బాగున్నాడు అనుకోండి తూర్పు దిక్కు కలిసి వస్తుంది. దాంతో పాటు గృహవర్గులోనే ఉంటాయి. ఒక ఇంట్లో యజమాని భార్య, 2 పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ 4 పేర్లు తీసుకొని దానికి ఒక చార్ట్ ఉంటుంది అనమాట.
గృహవర్గం అంటారు ఆ చార్ట్ పేరు. ఓకే, గృహవర్గం. ఆ చార్ట్ కనుక వేసినట్లయితే ప్రధానంగా వీళ్ళకి ది బెస్ట్ నెంబర్ 1 ఏది, నెంబర్ 2 ఏది అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. దాని ప్రకారంగా ఫేస్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఏ దిక్కు కలిసి వస్తుంది అనేది నిర్ణయించాలి. దాంతో పాటు ఏ బెడ్రూమ్ ఏ మూల ఉంటే కలిసి వస్తుంది కూడా నిర్ణయం అవుతుంది. ఇదంతా కూడా వాస్తులో ఉన్నటువంటి నియమాలు. మరి దాంతో పాటు మీరు అడిగినట్టు గురువు గారు దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు దిక్కుగా, మనం తూర్పుకి అభిముఖంగా, అంటే మనం తూర్పు తిరిగి భగవంతుడికి అర్చన చేయాలి. ఈశాన్య భాగంలో పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటారు కాబట్టి జగత్తు మొత్తానికి పరమేశ్వరుడు ఎక్కడ ఉంటారా అంటే ఈశాన్య భాగంలో పరమేశ్వరుడు నెలకొని ఉంటాడు. మరి ఈశాన్య భాగంలోనే మనకి పర్వతాలు, మరి మానసరోవరం అటే ఉన్నాయి కాబట్టి ఈశాన్య భాగంలో భగవంతుని పరమేశ్వరుని ప్రతిష్ఠ చేయాలి. అది కుదరని పక్షంలో ఉత్తర దిక్కు కూడా తిరిగి పూజ చేయవచ్చు. ఇది 2 విధాలు. మరి దేవాలయ వాస్తు వేరు, ఇంటి వాస్తు వేరు. దేవాలయానికి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. మరి ఇంటికి వచ్చేటప్పుడు చాలా తేడా ఉంటుంది. మరి నీళ్లుండే చోట నిప్పుంటే ఏమవుతుంది? చల్లబడిపోతుంది. నిప్పు ఉండాల్సిన నీళ్లు పెట్టారనుకోండి, ఆగ్నేయ భాగంలో తీసుకొచ్చి మరి బోర్డు వేసామనుకోండి, ఇప్పుడు మగవాడికి పని చేయాలంటే కోపం కూడా ఉండాలి, కొంత రోషం ఉండాలి. ఆ నీళ్లుండే చోట నిప్పు పెట్టారనుకోండి, ఆ రోషం కూడా ఉండదు. అది ఎందుకు అడిగానంటే గురువు గారు, ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఇంజనీర్లకు అప్పచెప్పేస్తున్నారు. అప్పచెప్పేసి సెట్ చేయండి, కట్టించండి అని చెప్తే ఇంజనీర్లు ఒక ప్లాన్ ప్రకారము కొంతమంది వాస్తు చూడకుండానే ఎక్కడ కడితే ఏ రూమ్ ఎక్కడ కడితే లుక్ ఉంటుందని చూస్తున్నారు, అందంగా ఉంటుందని చూస్తున్నారు, కానీ సెంటర్ లో కూడా కిచెన్ ని పెడుతున్నారు. చాలా ఇండ్లు చూస్తున్నాం గురుగారు. అందుకే ఎలాంటి దోషాలు ఉంటాయి ఒకవేళ ఇలాంటివి జరిగితే? అందుకని అడుగుతాను. ప్రధానంగా ఇల్లు కట్టాలి అంటే సమచతురస్రాకారం అన్నా ఉండాలి సైట్ అనేది, లేదు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న స్థలాన్ని నిర్ణయించుకోవాలి. దాన్ని త్రికోణాకారంలో విభజించుకోవాలి. అంటే ట్రయాంగిల్ షేప్ లో మిడిల్ నుంచి ట్రయాంగిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈశాన్య భాగం ఎక్కడైతే వస్తుందో ఈశాన్య భాగంలో మనం శంకుస్థాపన, భూమి పూజ అంటూ ఉంటాం తెలంగాణలో. ఆ భూమి పూజ చేస్తాం. ఆ భూమి పూజ ఎందుకు చేయాలి అంటే మరి ఆ భూమిలో రకరకాల ఖనిజాలు, రకరకాల దోషాలు ఉంటాయి. మరి ఇల్లు కట్టాలి అంటే కనీసం మన మనిషి లోతు తవ్వాలి. ఫస్ట్ గా ప్రధానంగా తవ్వి మట్టి మొత్తం తీసివేసి మరలా పోత మట్టి పోసి అక్కడి నుంచి ఇల్లు కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే దాంట్లో కనుక ఎముకలున్నా బొగ్గులుంటే కూడా ఆ ఇల్లు కలిసి రాదు. దాని గురించి మొత్తం తవ్వమని చెప్పి పూర్వీకులు చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు తవ్వట్లేదు. ఇక అడ్డమైన చెత్త అంతా కూడా దాంట్లో పోసి డంప్ చేసి దాంట్లో పిల్లర్లు వేసి పుట్టింగ్స్ చేసి కట్టేస్తూ ఉన్నారు. ఇది ఒకటి ప్రధానమైనటువంటి నిర్ణయం. దాంతో పాటుగా భూమి పూజలో ఖచ్చితంగా గణపతి పూజ, పుణ్యాహవచనము, నవగ్రహ మంటపారాధన, వాస్తు పూజ, దాంతోపాటు ఇందాక అనుకున్నాం మరి వాస్తు దేవుడికి ఎవరయ్యా అంటే ప్రధాన దేవత కంట్రోల్ చేశారు ఎవరనుకున్నాం? ఇంద్ర భగవానుడు. ఇంద్రుడు ఖచ్చితంగా ఆవాహన చేసి అప్పుడు అక్కడ గనక అక్షతలతో పూజ చేయాలి. విశేష అక్షతలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తుంటారంటే నువ్వుల నూనెతో కలిపి అక్షతలు పూజ చేస్తూ ఉంటారు. భూమి పూజకి తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే కలపాలి అక్షతలు. ఆవు నెయ్యి అక్షతలతో పూజ చేసినట్లయితే ఆ ఇంటి యజమానికి బాగా కలిసి వస్తుంది. ముహూర్తం అనేది చాలా ప్రధానం. ఆ సుముహూర్తం ప్రకారంగా గనక శంకుస్థాపన, భూమి పూజ చేసినట్లయితే అక్కడి నుంచి ఆ ఇల్లు చాలా మంచిగా అనుకున్న దానికన్నా ఎక్కువ కట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పూజల మొత్తం ఎందుకు చేయాలి గురువు గారు అంటే వరుణుడికి పూజ చేయలేదనుకోండి విపరీతమైన వర్షం పడుతుంది. స్లాబ్ వేసేటప్పుడు కొంతమంది చూడండి స్లాబ్ వేయంగానే విపరీతమైన వర్షం పడుతుంది, అదంతా కొట్టుకుపోతుంది, అట్టా నష్టం జరుగుతుంది. కాబట్టి వరుణుడికి పూజ చేయాలి. వాళ్ళ రూపంలో వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఖచ్చితంగా చూపిస్తారు. ఇదంతా కూడా శాస్త్రంలో ఉంది. అగ్ని పురాణంలో ఈ వాస్తు శాస్త్రం గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. ఏ పూజ ఎందుకు చేయాలి, అగ్నిదేవుడు ఎందుకు పూజ చేయాలి, మరి వరుణుడు ఎందుకు పూజ చేయాలి, ఇంద్రదేవుడికి ఎందుకు పూజ చేయాలి, యముడికి ఎందుకు పూజ చేయాలనేది అంతా కూడా చెప్పుకొచ్చాడు అనమాట. ఆ వరుణుడికి పూజ చేయడం వల్ల ఇల్లు కట్టేటప్పుడు వర్షం రాకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా కాపాడుతాడు ఆ వరుణ భగవానుడు. తర్వాత దక్షిణ భాగంలో యముడికి పూజ చేయాలి. ఆ యముడికి చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఇప్పుడు పైకెక్కి వాళ్ళు పూజ నిర్మాణం చేస్తూ ఉంటారు. మరి బారిగేట్స్ కట్టుకుని పైకెక్కి ఒకళ్ళు చాలా కష్టమైన పని, జిరుగు పని చేస్తూ ఉంటారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇళ్లలో చూడండి వాడు పైనుంచి పడి చనిపోతాడు. కారణం ఏంటయ్యా అంటే ఈ భూమి పూజలో కరెక్ట్ గా యమధర్మరాజు గనక సరైన పూజ జరగకపోతే
ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరగటమో, దెబ్బలు తగలటమో, చనిపోవడమో జరుగుతుంది. ఇదంతా కూడా వాస్తు శాస్త్రంలో అగ్ని పురాణంలో క్లియర్ గా చెప్పి ఉన్నాడు అనమాట. ఆధారం ఏంటంటే అగ్ని పురాణమే వాస్తు శాస్త్రానికి ఆధారం. ఈ విధంగా గనక భూమి పూజలు ఇవన్నీ చేసినట్లయితే ఎక్కడ ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు దక్షిణ భాగంలో యమధర్మరాజుకు చేయాలి, ఈశాన్య భాగంలో వరుణ దేవుడికి, పరమేశ్వరుడికి చేయాలి. ఇప్పుడు ఇంద్ర భాగంలో ఇంద్రుడికి, పశ్చిమ భాగంలో వరుణుడికి, వాయువ్య భాగంలో వాయుదేవుడికి కూడా వాస్తు కరెక్ట్ గా ఎవరైతే చేయరో వాళ్ళకైతే ఖచ్చితంగా దోషాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి అంటే చాలా మందికి తెలియట్లేదు గురుగారు. కాకపోతే మేము కొత్తిల్లు కట్టుకున్నాము, అంత బాగుంది, గృహ ప్రవేశాలు బాగా చేసుకున్నాము, అయినా ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఇదిలోనే ఉన్నారు. అయినా శంకుస్థాపన కూడా చేశాం, మేము భూమి పూజ చేశాం కదా అంటున్నారు. కానీ ఒకే చోట ఆ భూమి పూజ చేస్తున్నారు. ఆ ఒక్క దగ్గరే చేస్తున్నారు కానీ అందరికి చేస్తున్నామా లేదా అనేది మాత్రము ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. మంచి విషయం చెప్పారు ఇది మాత్రము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా వంటగదిలోనే దేవుడి గదిని కూడా నిర్మించుకుంటారు. అది ఎంతవరకు వాస్తుపరంగా కలిసి వస్తుందంటారు, లేకపోతే అదేమన్నా దోషాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా వంటగదిలోనే దేవుడు మందిరం అనేది ఉండాలి. ఎందుకంటే మనం హాల్లో పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తారు. మన దేవుణ్ణి తాగడమో, మన దేవతార్చన, మనం ఏ దేవతార్చన చేస్తున్నారో ఎవరికి తెలియకూడదు. శాస్త్రం ఏంటంటే నువ్వు చేసే మంత్రం గాని, నువ్వు చేసే గురువు కూడా ఎవరికి తెలియకూడదు. ఆ మంత్రం కూడా తెలిస్తే నీ యొక్క రహస్యం బయటికి వెళ్ళిపోతుంది. ఇదివరకు పూర్వం గురువు పేరు కూడా చెప్పకూడదు అనేవాళ్ళు. భార్య పేరు, గురువు పేరు గోప్యంగా పెట్టాలట. ఎందుకంటే పూర్వం వీడు ఎటువంటి పూజ చేస్తున్నాడు, వీడి దగ్గర ఎటువంటి శక్తి ఉందా అంటే గురువు పేరు చెప్తే ఆ గురువు దగ్గర ఉన్న శక్తి వీళ్ళకి అర్థమైపోయేది. దానికి ఇంకో రకంగా విరుగుడు చేసేవాళ్ళు. కాబట్టి గురువు పేరు, భార్య పేరు బయటికి చెప్పకూడదని శాస్త్రంలో ఉంది. మనుధర్మ శాస్త్రంలో ఇది రాశాడు క్లియర్ గా ఉండకూడదు. అట్లాగే వాయువ్యంలో గనక పూజ చేస్తే వాయుదేవుడు అనుగ్రహం కలుగుతుంది. మరి కుబేర స్థానం ఉత్తరం, కుబేరుడు అధిపతి, ధనాధిపతి కుబేరుడు. ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా ధనం లేకపోతే ఎందుకు పనికిరాము. మరి అటువంటి ధనప్రాప్తి కలగాలన్నా, ఆ ఇంట్లో కుటుంబం వృద్ధి చెందాలన్నా, పాపలతో వృద్ధి చెందాలన్నా మరి ధనం లేకపోతే జరగదు. కాబట్టి కుబేరుడికి తప్పనిసరిగా విశేష అర్చనలు ఉంటాయి, ఇటువంటి పూజలు ఉంటాయి. తర్వాత గృహప్రవేశం, ఇదైన తర్వాత గృహప్రవేశంలో మళ్ళీ కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు కూడా పాటించాలి. అంటే అవి ఎలాంటి నియమాలు గురువు గారు? అంటే అందరికి తెలియదు కదా అవి, అందుకే అడుగుతున్నాను. తప్పనిసరిగా గృహప్రవేశంలో ప్రధానంగా వాస్తు బలి అంటాం, వాస్తు పూజ చేయాలి తప్పనిసరిగా. ప్రథమంగా గణపతి పూజ అనేది ప్రధానం. ఆది పూజ్యో వినాయక. మనం ఏ పూజ చేసినా ముందుగా ఎవరిని ఆరాధించాలి అంటే గణపతికి చేయాలి. సకల దేవతలకు అధిపతి గణపతి, సకల గణాలకు అధిపతి గణపతి. గణాలు అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు కూడా అధిపతి ఎవరయ్యా అంటే గణపతి. అటువంటి గణపతికి ఆరాధించి గణపతి పూజ చేసిన తర్వాత వాస్తు పూజ అనేది చేయాలి. మరి దీంట్లో మనం బలిహరణ ఇస్తాం. బయట ఏం చేస్తాం? గుమ్మడికాయ కొడతాం. మరి శాస్త్రం ఏం చెప్పిందంటే మినపపప్పు నానబెట్టి పెరుగు కలిపి బలిహరణ వేయాలి. అక్కడ వాకిట్లో ఎంట్రన్స్ లో కలిపి బలిహరణ వేస్తే ఎటువంటి దోషాలున్నా పోతాయి. అది ఎందుకు వేయాలంటే దేవతలే, పితృదేవతలే దేవతలు. మరి వేదం ఏం చెప్తుంది? మాతృదేవో భవ, తర్వాత పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు, ఐదో వాడు దైవం. అవునా? మనం ఏం చేస్తున్నాం? వీళ్ళందరినీ వదిలేసి డైరెక్ట్ దేవుణ్ణి పట్టుకొని మనం పని కావాలనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఫస్ట్ వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తారు గురువు గారు. ఇదైతే నిజమే. ఇల్లు కట్టుకున్నాం కదా, ఇంట్లో దేవుడికి కదా పూజ చేయాలని చెప్పేసి డైరెక్ట్ మరి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇది నిజమే. ఖచ్చితంగా పితృదేవతలకి ప్రధానంగా ముందుగా అర్చన చేయాలి. ఇంట్లో కాలు పెట్టే ముందే పితృదేవతలు, చనిపోయిన వాళ్ళు, కాలం చేసిన వాళ్ళు, మరి మేనత్తలు, మేనమావలు, బాబాయిలు, పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు, తాతలు, మరి వాళ్ళ ఆస్తి మనం తీసుకున్నప్పుడు ఒక 2 జతల బట్టలు అక్కడ పెట్టి వాళ్ళని దలుచుకొని దండం పెట్టిన తర్వాత ఆ బట్టలు ఎవరికన్నా ఇవ్వాలి. ఎవరికన్నా అంటే మన చెల్లికి, బావకి పెట్టకూడదు. శాస్త్రం ప్రకారం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తారు, అయితే భార్యకో అయితే వాళ్ళ పిల్లలకో పెడతారు. ప్రధానంగా ఎవరైతే తల్లిదండ్రి ఉన్నారో, మరి ముత్తాతలు ఎవరన్నా వాళ్ళ ఆస్తి మనకి సంక్రమించినప్పుడు వాళ్ళని తలుచుకోవాలి. మేనమామలు అంటే మేనమామలు తలుచుకోవాలి, దండం పెట్టి ఆ బట్టలు బయట వాళ్ళకి దానం చేయాలి. తోబుట్టిన వాళ్ళకి, రక్త సంబంధికులకు మాత్రం ఆ బట్టలు పెట్టకూడదు. కానీ ఇక్కడ నాకు చాలా డౌట్లు వస్తున్నాయి. మరి అట్లా అని గురువు గారు బయట పెట్టే వాళ్ళకి కాబట్టి 200 రూపాయలు చీర పెడతామనే వాళ్ళు కూడా చాలా మంది.
నిజంగా చెప్తున్నా గురుగారు, ఇప్పుడు అదే అడుగుదామని అవును. అనుకున్నాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకైతేనేమో వేలల్లో బట్టలు తీసుకొచ్చి మన వాళ్ళకి కదా పెట్టేదని తెచ్చి వాళ్ళకే పెట్టేస్తున్నారు. అవును. ఇప్పుడు బయట వాళ్ళకి అనేసరికి 100-200 రూపాయలు చీర అంతెందుకు గురువు గారు, అమ్మవారికి మొక్కుబడి మొక్కుకుంటే కొంతమంది చాలా వరకు కూడా అమ్మవారికి 200 రూపాయల చీర 300 రూపాయల చీర తెచ్చి పెట్టేస్తా ఉంటారు. వేరే వాళ్ళకి ఇచ్చేస్తా అంటే మీకు ఉంటారు. తెలియదు, ఆ 200 రూపాయల చీర వాడికి పడేది 20 రూపాయలు మాత్రమే హోల్సేల్లో. ఆ చీర తీసుకుని నీళ్ళలో ముంచి లేపితే తీస్తే పైకి ఎందుకు పనికిరాదు, పిండడానికి కూడా పనికిరాదు, అది అందుకే దగ్గరికి అయిపోతుంది. అందుకే ఇప్పుడు మరి దేవుడు అనేటప్పటికి పూజా స్టోర్ వెళ్ళి వాడు ఏం చేస్తాడంటే దేవుడిగా స్పెషల్ క్వాలిటీ అని చెప్పి అది తీస్తాడు అనమాట. అంటే వాడికి 20 రూపాయలకు వస్తుంది, దాన్ని మీకు 300 రూపాయలకు అమ్ముతాడు. అంటే దాంట్లో వాడి 280 రూపాయలు లాభం వస్తుంది కాబట్టి ఇదే పెట్టాలని చెప్తారు. మరి భక్తులు కూడా ఏంటంటే విశేషంగా తక్కువలో కావాలి కాబట్టి ఆ చీరే తీసుకొస్తారు. అందుకే అంటున్నారు అటువంటి చీరలతో పుణ్యం రావాలని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి దాంతో పాటు ఇంకో విశేషం ఏంటంటే ఇది మీకు ఎవరికి గమనించట్లేదు ఇవాళ రేపు. పెట్టుబడి చీరలు పెట్టుబడి బట్టలను తయారైన ఒక 10 ఏళ్ల నుంచి మీ ఇంట్లో పెళ్లి అనుకోండి, మీ వాళ్ళు పెట్టిన బట్టలు మీరేం చేస్తారు, మళ్ళీ ఇంకోళ్ళకి పెడతారు తీసుకెళ్ళి. ఇవే రొటేషన్ అవుతాయి, అయ్యే బాక్సులు రొటేషన్ అవుతాయి, అవే చీరలు రొటేషన్ అవుతాయి. ఎవడు కొండు, ఎవడు ఇంట్లో పెళ్ళినా ఎవడింట్లో కార్యం అన్నా ఈ బట్టలే తిరుగుతుంటాయి. అంటే ఒక 10 రూపాయలు ఖర్చు కాకుండా పెట్టినవే పెట్టడం. అసలు అవైతే ఎవడు కుట్టించడం మానేశారు. నేను చూస్తే ఎక్కడికి వెళ్ళినా అవే బట్టలు ఇస్తారు. మేము వెళ్ళి గృహప్రవేశం చేస్తే ఎన్ని బట్టలు అవన్నీ మళ్ళీ వీటి తీసుకెళ్ళి ఇంకో వాళ్ళకే పెడతారు, పక్కన వాళ్ళకి పెడతారు. అవును గురుగారు, అదైతే జరుగుతుంది, అది చూస్తున్నాం కూడా. ఎందుకంటే ఇంట్లో కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో అయితే కూతురికి చీరలు ప్రతి ఒక్కరు తెచ్చి పెడుతుంటారు వాయినంగా. ఆ పెట్టిన చీరల్ని వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకేదైనా కార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొని రాకుండా ఏదైతే హోల్సేల్ లో పట్టుకొస్తారో అవే తిప్పుతూ ఉంటారు. అదైతే నిజం. ఇట్లా ఇవి 4-5 సంవత్సరాలు తిరుగుతాయి. అది మళ్ళీ వీళ్ళు పెట్టిన ఫలితం దక్కుతుందంటారా గురువు గారు? పెట్టిన తర్వాత ఇంకొకరికి పెట్టేది ద్రవ్యాన్ని అంటుకొని పాపం ఉంటుంది. బట్టలు పెట్టడం దేనికయా అంటే కొంతకాలం కలిసి రావాలన్నా దరిద్రం పోవాలంటే వస్త్రదానం అనేది చాలా విశేషం. మరి అటువంటి వస్త్రం ఎవరికో పెట్టింది. ఇప్పుడు ఒక ఆమె ఎదవముండు ఉంటుంది, ఎదవముండుకి ఇచ్చిన బట్టలు ముత్తైదుకు పెట్టచ్చా? పెట్టకూడదు కదా. ముత్తైదుకి ఇచ్చిన బట్టలు ఎదవముండ కూడా పెట్టకూడదు. ఎందుకంటే సువాసిని అంటే ముత్తైదువు సువాసిని, సాక్షాత్ పార్వతీదేవితో కొలుస్తాం. అంటే ఎదవం అంటే తప్పని కాదు, అంటే వీళ్ళకి పెట్టిన వస్త్రాలు వాళ్ళకి పెట్టకూడదు, వీళ్ళు కట్టుకున్న వస్త్రాలు వాళ్ళకి కట్టకూడదు. ఎందుకయ్యా అంటే సుమంగళి అంటే ఏంది, గాజులు, మన కాళ్ళకి పారాణి, పట్టి, బొట్టు, కుంకుమ, 5వ తనం. ముత్తైదు అంటే 5వ తనం ప్రధానం. మరి ఇటువంటివి పెడితే పాపం వస్తుందా పుణ్యం వస్తుందా? మహాపాపం వస్తుంది. ఇవన్నీ విచక్షణ లేకుండా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహాదోషాలు. ఇంకొకటి ఏంటంటే గురుగారు, ఇప్పుడు ఇంటి విషయానికి వస్తే పితృదేవులకి ఫస్ట్ మనం పెట్టుకోవాలి కాబట్టి మినపప్పు పెరుగు కలిపి పెట్టుకుంటారు, అది బలిహరణ. ఇంకొకటి గుమ్మడికాయ కొట్టుకుంటారు. కానీ చాలా మంది ఇది మాకు కూడా వచ్చిన డౌట్, చాలా మంది ఏం చేస్తారంటే గృహప్రవేశం అనగానే బలి ఇవ్వాలని చెప్పేసి మేకలని వీటిని బలిస్తూ ఉంటారు, జంతు బలిస్తూ ఉంటారు. అంటే అది ఎంత వరకు సమంజసం? అది దోషం. జంతు బలి అనేది నేను చెప్పిన వాస్తు శాస్త్రం ప్రకారం దోషం. ఎందుకంటే ఇది చాలా మందికి ఒకటి చెప్తున్నామంటే దేనికైనా ఆధారం ఉండాలి. అంతేకదా, శాస్త్రం చెప్తే నేను చెప్పింది మా నాయన చెప్పింది శాస్త్రం కాదు, అవునా? ప్రతిదానికి ఆధారం అనేది ఉండాలి. ఆధారం ఎక్కడున్నాయంటే అగ్ని పురాణం కనుక తీసినట్లయితే ఎవరైనా చదువుకోవచ్చు. అగ్ని పురాణం కనుక మనం చదివిన పుస్తకాల్లో ఉంటుంది. 40వ అధ్యాయంలో అగ్ని పురాణంలో వాస్తు గురించి క్లియర్ గా ఉంది. ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే ఏ దోషం వస్తుంది, మరి ఆడపిల్లలు పిలిస్తే వాళ్ళకి ఎటువంటి మర్యాదలు చేయాలి, వాళ్ళకి మర్యాద చేయకపోతే ఏం జరుగుతుంది, అట్లాగే మరి భార్య తరపు అత్తమామలకి ఎటువంటి మర్యాద చేయాలి, వాళ్ళకి లోపం జరిగితే ఎటువంటి పాపం తగులుతుంది, మరి కూతురుళ్ళకి ఎటువంటి మర్యాద చేయాలి, వాళ్ళకి లోపం జరిగితే వాళ్ళు సరిగ్గా రాకుండా వాళ్ళు నొచ్చుకొని కనుక వెళితే వీళ్ళకి ఏమవుతుంది కూడా క్లియర్ గా రాశాడు అనమాట. చెప్పుకుందాం. ఇప్పుడు చాలా మంది గృహ ప్రవేశాలు చేసేటప్పుడు పర్టికులర్ గా నియమాలు అనేటివి కొన్ని మర్చిపోతూ ఉంటారు, పాటించలేకపోతూ ఉంటారు గురువు గారు. వాస్తవంగా ఈ గృహ ప్రవేశం అప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు ముఖ్య అతిథులుగా ఉండాలి, ఆ వచ్చిన వాళ్ళకు ఎలాంటి మర్యాదలు చేయాలి, అవి ఎలా ఉంటాయి గురువు గారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇటువంటి ప్రశ్న ఎవరు వేయట్లేదు వాళ్ళు రేపు, ఎందుకంటే తెలియట్లేదు చాలా మందికి. ప్రధానంగా తెలియాలి. ఎంతసేపు డబ్బులు, బట్టలు, బంగారం,
అయ్యగారికి ఎంత తక్కువ ఇచ్చామా, ఉమ్. ఎంత ఇంకొకటి తక్కువలో ఇక్కడ పూజ అయిపోయిందా. ఒక్కటి మెన్షన్ చేస్తా ఉమ్. గురువు గారు, ఎందుకు అంటే కూడా ఇప్పుడు మీరు అన్నారు అవును. ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. నిజంగా ఉమ్. డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్య అతిథులను పిలిచాము, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాము, వాళ్ళు వచ్చారు అయిపోయింది అనుకుంటున్నారే కానీ అవును. కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, ఈ గృహప్రవేశానికి ఈ కుటుంబ సభ్యులతో ఏమన్నా లింక్ ఉందా, ఉమ్. వీళ్ళు ఖచ్చితంగా రావాలి అనేది ఉందా, ఉమ్. అది పాటించాలా అని మర్చిపోతున్నారు గురువు. అవును. అది వీటి గురించి తెలుసుకోవాలి. తప్పనిసరిగా అమ్మా. ప్రధానంగా వాస్తు పూజకి గృహప్రవేశాన్ని ముందుగా గుమ్మడికాయ బలిహరణ ఇచ్చిన తర్వాత జంతు బలులు పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఓకే. మరి ఇందాక నేను చెప్పినట్టుగా పెరుగుతో కలిపిన మినపప్పు నానబెట్టి నీళ్ళలో నానబెట్టి గట్టి పెరుగు కలిపి బలిహరణ వేయాలి. ఓకే. ఆ బలిహరణ వేయటం వల్ల మరి ఏవైతే భూతాలు ఉన్నాయో భూతానికి భూతదయ కావాలి. అంటే మనకు అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు, మనకు ఆకలిస్తే నోరుంది అమ్మ అన్నం పెట్టమని అడుగుతాం, అయితే బయట నుంచి మనం స్విగ్గీ జొమాటోలో బుక్ చేసుకుని తింటాం. కానీ భూతాలకి ఎవడన్నా పెడతాడా? మరి వాడికి నోరుందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా భూతదయ కావాలని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ భూతాల కోసం, ఈ పంచభూతాల కోసం ఈ యొక్క మినపప్పుతో కూడిన బలి వేయాలి. తర్వాత కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చేసిన తర్వాత వాస్తు పూజ, ముందుగా గణపతి పూజ, తర్వాత పుణ్యాహవాచనం అని చెప్తాం. ఆ పుణ్యాహవాచన ఎంత విశేషం అంటే చాలా విశేషమైనటువంటి క్రతువు. ఆ ఇంట్లో శాంతిరస్తు విశేషమైన మంత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యాహవాచన చేయడం వల్ల శాంతి కలుగుతుంది. ఆ గృహంలో శాంతి ప్రధానం. నీకు ఎంత డబ్బున్నా పోరు నష్టం పొందు లాభం అంటూ ఉంటాం. ఎప్పుడు మూడు పిల్లలు కొట్టుకుంటున్నారు అనుకోమ్మా, నీకు ఎంత డబ్బు ఉంటే ప్రయోజనం ఉంది? శాంతి కావాలి. ఎప్పుడైతే శాంతి కలుగుతుందో మగవాడు ఆలోచన కరెక్ట్ గా వస్తుంది, వాడు కరెక్ట్ గా పని చేయగలుగుతాడు, 10 రూపాయలు తేగలుగుతాడు. కాబట్టి ఆ శాంతి ప్రధానం. శాంతి రస్తు, పుష్టి రస్తు. పుష్టి అంటే నీకు ఎంతైతే శక్తి కావాలో, నువ్వు పని చేయడానికి ఎంత శక్తి కావాలనేది భగవంతుడు ఇవ్వాలి, నువ్వు అనుకుంటే కాదు. మనం అనుకుంటా నేను ఇంకా మదమాంసాలు తిన్నా కదా నాకు చాలా పవర్ వచ్చింది అనుకుంటారు. నేను జిమ్ములు చేస్తున్నాను నాకు బలం వచ్చేస్తుంది. బ్రాహ్మడు ఏం తింటున్నాడు? బ్రాహ్మడు మదమాంసాలు తింటున్నాడా? లేదు. మన బ్రాహ్మణుడి శక్తి రావట్లేదా? అది చాలా తప్పది. కాబట్టి పుష్టి రస్తు, అది ఆ యొక్క పుణ్యవాచన పుష్టి కలుగుతుంది. వృద్ధి రస్తు, కుటుంబ వృద్ధి అంటే ఏంటి? డబ్బులు కాదు. ఇవాళ రేపు వృద్ధి ఏంటంటే ఈ సంవత్సరం నేను 1 కోటి రూపాయలు సంపాదించి వచ్చేసరికి 10 కోట్లకు వెళ్ళిపోవాలనేది వృద్ధి కాదు. పిల్లా పాపాలతో ఆనందంగా నలుగురు కలిసి భోజనం చేసేట్టుగా తండ్రి మొహం తల్లి మొహం కూర్చొని డైలీ ఒక అరగంటన్నా మాట్లాడుకుంటే అది ఆనందం అంటాం. ఇవాళ ఏమైపోయిందంటే ఎవరి బెడ్రూమ్ వాళ్ళకే, ఎవరి సెల్ ఫోన్. కాబట్టి పిల్లాడు కొడుకు తండ్రి కొడుకు ఎదురుపడరు, తల్లి కొడుకు ఎదురుపడరు. అంటే వాడు ఏం చేస్తున్నాడో వీడికి తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇదివరకు మన సంసార బంధం ఎట్లా ఉండేదంటే అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఇదివరకు పూర్వం బెడ్రూమ్లు లేవు, తల్లి పిల్లలందరూ హాల్లో పడుకునేవాళ్ళు, ఒకే దగ్గర పడుకోవడము, ఒకేసారి కూర్చొని తినడము, ఏదన్నా ఉంది అన్న సమస్య ఉంది అన్న వచ్చి అమ్మతో నాన్నతో కూర్చొని కాసేపు మాట్లాడుకోవడమా, లేకపోతే ఏదైనా కబుర్లు చెప్పమనడమా, ఇలాంటివి ఉండేటి గురువు గారు. కానీ ఇప్పుడు అరే రారా 10 నిమిషాలు కూర్చొని తినేసి వెళ్తే రారా అన్నగాని నాకు ఇక్కడ పెట్టించేసి నేను ఇక్కడ తింటాను, లేకపోతే తర్వాత తింటాను. ఆ మొబైల్లో ఆ ఫోన్ ఒకటి వచ్చి, ఆ సెల్ ఫోన్లో ఒకటి వచ్చేసి దాంట్లోనే మొత్తం లీనమైపోయి వాళ్ళ భవిష్యత్తునంతా అందులోనే వెతుక్కుంటున్నారు. వచ్చినా కూడా 5 నిమిషాలు కూర్చున్నాడు, ముళ్ళ మీద కూర్చొని 5 నిమిషాలు కూర్చొని తినేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటివి పూర్వం లేవు. వాస్తు పురుషుడు అనేది తల భాగం వెనకాల చివరిగా ఏదైతే ఉందో తల, గర్భం. ఇందాక మనం ట్రయాంగిల్ ఒకటేసి సెంటర్ పాయింట్ తీయాలని చెప్పాం. గర్భం సెంటర్ పాయింట్ అనేది గర్భం, కేంద్ర స్థానం. ఆ గర్భంలో కనుక గోడ పడితే ఇంటి యజమానికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ ప్లేస్ లో కనుక గోడ వెళ్ళినా పిల్లర్ వెళ్ళినా ఇంటి యజమాని ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. ప్రత్యక్షంగా చూశాను. ఈ నిర్మాణాలు ఇట్లా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది? 3 బెడ్రూము 4 బెడ్రూము, దాని ప్లానింగ్స్ వేరు. దానివల్ల పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు, పిల్లలు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు జరగాలి. మరి పుణ్యవాచన, వృద్ధిరస్తు, ఆయుష్యమస్తు అంటే బ్రతికుంటేగా మనిషి ఏమైనా చేసేది. ఆ పుణ్యావాచన చేయడం వల్ల ఆయుష్ కలుగుతుంది. తర్వాత ఆరోగ్యం, ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం ఉంది? వాడు రోజు ఇన్ని మందులు వేసుకుంటాడు, మరి ఎంత ఆయుష్ ఉంటే మాత్రం ప్రయోజనం ఉంది? కాబట్టి ఆరోగ్యం కావాలి. స్వస్తి, సర్వశుభాలు జరగాలి. కర్మ సమృద్ధిరస్తు, కర్మ వాడు చేసిన పాపకర్మ కూడా పుణ్యావాచన చేయడం తొలగిపోతుంది. వేద సమృద్ధిరస్తు, కుటుంబంలో ఇంట్లో వేదం ఎప్పుడు కూడా పరిడ వెళ్ళాలి. అంటే దైవిక కార్యక్రమాలు చేయాలి. అంటే అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు, ఇటువంటివి దైవ కార్యాలు చేయాలి. ఆరోగ్యమస్తు ఇవన్నీ కూడా ఈ పుణ్యావాచన చేయడం కలుగుతాయి. మరి దాంతోపాటు ఆడపిల్లలకి మనం పిలవడం, వాళ్ళకి మర్యాద చేయడం వల్ల ఆ ఇంట్లో పిల్లలు వృద్ధిలోకి వస్తారట.
కొంతమంది ఆడపిల్లలు చూడండి అట్లా ఎక్కడో లాడ్జ్లో ఉండి హోటల్లో ఉండేసి ఆ సమయానికి వచ్చి అలిగి మధ్యలో వెళ్ళిపోతారు. అది చేయడం వల్ల కుటుంబ వృద్ధి ఆగిపోతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. కానీ కొంతమంది ఆడపిల్లల్ని పిలవడం కూడా మానేస్తున్నారు గురువు గారు. అవునమ్మా, పిలవడం మానేస్తున్నారు. అవును, ఇది కూడా దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే ఆ ఇబ్బందులే తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు ఆ భూమిలో కనుక మరి కొంతమంది గోడల క్రాక్స్ వస్తాయి. ఆడపిల్లని గౌరవించకపోతే గోడల క్రాక్స్ వస్తాయని శాస్త్రం చెబుతుంది. ఓకే గురువు గారు, మనం అనుకోదే ఆడపిల్ల ఉందనుకుంటాం. ఏమంటారు తెలుసా గురువు గారు, మంచి సిమెంట్ పెట్టలేదు, మంచి ఇటుక పెట్టలేదు, అందుకే క్రాకర్స్ వస్తున్నాయి ఇంటికి అని చెప్పేసి ఆ క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు తప్ప మనం చేసిన తప్పులేంటి అని ఎవరు గమనించారు గురువు గారు. ఖచ్చితంగా అగ్ని పురాణాలు ఇవన్నీ క్లియర్ గా రాసి పెట్టింది. 40వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, క్రాక్ వస్తుంది, గోడలు క్రాక్స్ వస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి గోడలు క్రాక్స్ వస్తున్నాయంటే ఏదో ఇల్లు తడిసి కాదు, నాణ్యమైన సిమెంట్ వాడక కాదు, వాస్తు దోషం అనేది ఆడపిల్లల్ని సంతోషంగా ఇంటికి పిలిచి మర్యాద చెయ్యకపోతే ఇల్లు క్రాక్స్ వస్తాయంట, గోడలు చూసుకోండి. మరి ఇది అందరికి ఎవ్వరికి తెలియని నిజం ఇది వాస్తవంగా చెప్పాలంటే. మరి ఇదంతా అయిన తర్వాత దక్షిణ యమస్థానంలో యముడికి అర్చన చేయాలి. అర్చన చేస్తే ఆ ఇంటి యజమానికి ఆయుష్ పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. కుబేర స్థానంలో మళ్ళీ కుబేరుడికి అర్చన చేయాలి, ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రంలో చక్కగా రాసిపెట్టి ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకుంటున్నాము అని అంటే అంటే మన కుటుంబం లాంటిది, ఇంకా మన కుటుంబ సభ్యులు తల్లి తండ్రి అన్న చెల్లి వీళ్ళు ముఖ్యంగా రక్త సంబంధీకులు ఖచ్చితంగా గృహ ప్రవేశానికి ఉండాల్సిందే. అప్పుడే ఆ గృహము వాస్తు కూడా వాస్తు దోషాలు లేకుండా సుఖ సంతోషాలతోటి ఉంటారని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారంటే మన ఇంట్లో కుక్క కావాలి, పిల్లాడు నాకు డాడీ నాకు కుక్క కావాలి, కుక్క రాబోతే నేను ఏడుస్తాడు వాడు. చాలా మంది కుక్కలు, అది ఎందుకు కలుగుతుంది చెప్పమంటారా? ఆ ఇంట్లో కింద భూమిలో గనక కుక్కలు ఎముకలు కనుక ఉన్నట్లయితే వాడికి కుక్క కావాలనిపిస్తుంది, బ్రెయిన్ కి మనసుకు కలుగుతుంది, ఆ కుక్క కావాలి. ఒకటి పిల్లిని పెంచుకుంటాడు చూడండి, ఆ భూమిలో పిల్లి ఎముకలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉంటేనే ఆ ఇంట్లో పిల్లలకి తల్లికో తండ్రికో ఎవరో కలిగి పిల్లిని తెచ్చి పెంచుకుందాం అనే ఆలోచన వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఈ జంతువుల ఎముకలు ఏమన్నా ఉంటే ఎలాంటి ఏమన్నా దోషాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా అదే శాస్త్రంలో చెప్పుంది క్లియర్ గా. కింద పిల్లి గనక ఎముకలు గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో పిల్లిని తెచ్చి పెంచుకుంటారు. కుక్క ఎముకలు ఉంటేనే ఖచ్చితంగా కుక్కల్ని తెచ్చి పెంచుకుంటారు. దాని వల్ల ఏమైనా దోషాలు ఉన్నాయంటారు? మరి దోషమే కదా. ఇదివరకు ఎప్పుడన్నా పిల్లిని కుక్కల్ని ఇంట్లో పెంచుకున్న వాళ్ళు ఉన్నారా, చూసారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది గురువుగారు, పెట్టుబడులు అయిపోయింది ఇప్పుడు అది. అంటే ఇవన్నీ కూడా ఆలోచన బుద్ధి కర్మానుసారణ అంటే ఊరికే రావని, ఆ లోపల అటువంటి ఎముకలు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లలకు మనిషి ఎవరో ఒకళ్ళ తల్లికో తండ్రికో ఈ బుద్ధి పుడుతుంది, కుక్కని తెచ్చి పెంచుకోవాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే గురువు గారు, ఇక్కడ చాలా మంది కూడా ఈ మూగ జీవాలు కదా, అంటే ఆ మూగ జీవాన్ని పెంచి పోషిస్తే మంచిదే కదా, మనకు శుభం కలుగుద్ది కదా, మనము ఒక జీవికి ప్రాణదానం చేసినట్టు అవుతుంది కదా, అది తప్పెలా అవుతుంది, దోషం ఎలా అవుతుంది అంటారు. అందుకే అడుగుతున్నాను, అది ఎలా దోషం అవుతుంది? ఒక మూగజీవిని ఇంట్లో పెంచుకొని పోషించడం అనేది ఒక జీవిని మనం బ్రతికిస్తున్నట్టు, అలాంటిది ఎందుకు దోషం అవుతుంది? శాస్త్రరీత్యా కొన్ని జీవులను పెంచితే పుణ్యం వస్తుంది, కొన్ని జీవులను పెంచితే పాపం వస్తుంది. నువ్వు ఎంతో పెద్ద పూజ చేసి కుక్క తోక తాగిందనుకో, నువ్వు చేసిన పూజ అంతా వృధా అయిపోతుంది. కాబట్టి కుక్కను పెంచకూడదు, పిల్లిని పెంచకూడదు, గద్దను పెంచకూడదు, నక్కను పెంచకూడదు, ఇటువంటి కొన్ని ఉన్నాయి. నువ్వు గోవును పెంచుకో, తప్పులేదు, గోవును పెంచవచ్చు. అంటే ఇప్పుడు పావురాన్ని కూడా ఇంట్లో పెట్టి పెంచకూడదు, పంజరంలో పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి మన పూర్వీకులు ఏదైతే పెట్టారో అన్ని సశాస్త్రీయంగా అన్ని రకాలుగా ఆలోచించి అవన్నీ ఆచారాలు పెట్టినటువంటి ధర్మాలు. ఈ కాలక్రమేణా కలి ప్రభావం వల్ల ఏంటంటే అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు కుక్కగా అన్నం పెట్టాలనుకోమ్మా, నువ్వు డైలీ రోడ్డు మీద పెడితే ఏదో కుక్క వచ్చి తింటుంది కదా. అంటే మరి కుక్కని మల్లన్న దేవుడితో పోలుస్తూ ఉంటారు కదా గురువు గారు. మన హిందూ ధర్మంలో విశేషం ఏంటంటే కుక్కని నక్కని చెట్టుని పుట్టని అన్నిటిని దైవంగా భావిస్తాం. ఒక రాయి ఉంది, పసుపురాజు బుట్లు పెట్టి అక్కడ అమ్మవారి పూజ చేస్తే ఆ రాయిలో అమ్మవారు ఖచ్చితంగా వస్తుంది. మన హిందూ ధర్మమే అటువంటిది. కానీ దాన్ని ఎక్కడ చేయాలి, దాని నియమ నిబంధనలు, దాని నియమం పాటించినప్పుడే అన్ని రకాలుగా సత్ఫలితాలు వస్తాయి. ఓకే ఓకే గురువు గారు, ఇప్పుడు గృహప్రవేశం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, పాటించకపోతే ఎలాంటి దోషాలు వస్తాయని క్లియర్ గా చెప్పారు మీరు. అది అంతవరకు బాగుంది గురువు గారు. ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం అయినాక ఇంట్లోకి కుడికాలు పెట్టి ముందుగా ప్రవేశం చేయాలి అన్నారు. తర్వాత గణపతి పూజతోటి స్టార్ట్ చేయాలన్నారు. కానీ చాలా మంది కూడా గురువు గారు ఈ గణపతి పూజ ముందు చేయాలంటారా, లేకపోతే పాలు పొంగిచ్చడం ముందు చేయాలంటారా? మంచి ప్రశ్న. ప్రధానంగా గణపతి పూజ ముందు చేయాలి. గణపతి పూజ చేసిన తర్వాత దేవతాహ్వానం అని చెప్తాం.
పితృదేవతల ఆవాహన తప్పనిసరిగా చేయాలి. ఉమ్, ఇందాక మనం మాతృదేవో భవ, తల్లి తండ్రి గురువు దైవం అవును, చెప్పినట్లుగా అవును. పితృదేవత ఆవాహన చేయాలి. ఉమ్, ఇవాళ మేము గృహప్రవేశం లిస్టు రాస్తే ఉమ్, పెసరపప్పు ఎందుకు గురు అని అడుగుతారు ఒకళ్ళు, ఉమ్, ఒడియాలు ఎందుకు గురు అని అడుగుతారు ఒకళ్ళు, ఉమ్, దుంపకూరలు ఎందుకని అడుగుతారు కొంతమంది. ఓకే. పితృదేవతల ఆహారం ఏంటంటే పెసరపప్పు, ఒడియాలు, దుంపకూరలు. ఉమ్, అది మంత్రయుక్తంగా వాడికి నైవేద్యం పెడితే పితృదేవతలు సంతృప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఓకే. అటువంటివి చేయాలి. ఓకే. ఇంకా దౌర్భాగ్యం అయిపోయిందంటే ఉమ్, ఇవాళ రేపు చదువు లేని బ్రాహ్మణులు కొంతమంది ఎక్కువైపోయారు. ఎవరయ్యా అంటే రిటైర్మెంట్ అయిపోయి ఉమ్, పుస్తకం చూసి నేర్చుకొని మంత్రాలు చెప్పే బ్రాహ్మణులు ఎక్కువైపోయారు. ఉమ్, మరి ఇదివరకు మేము గృహప్రవేశం చేస్తే కనీసం 20,000 రూపాయలు తక్కువ తీసుకోకుండా చేయించేది ఇదే హైదరాబాద్లో. ఉమ్, ఇప్పుడు దాని మార్కెట్ ఏమైపోయిందంటే 10,000, 5,000 కూడా పడిపోయింది. అవును, అవును. కారణం ఏంటంటే వాడు ఏమి రాని వాడు 5,000 కూడా వస్తాడు. ఎందుకంటే వాడు రిటైర్మెంట్ అయిపోయాడు, ఉమ్, వాడు పుస్తక పఠనం కాబట్టి, వాడు మాలాగా ప్రొఫెషనల్గా చదువుకొని ఉన్నాడు కాబట్టి అవును, వాడికి 5,000 వచ్చినా చాలు. అవును, వాడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే 5,000కి చేయిస్తున్నాడు. అవును. జనాలు ఎట్లయిపోయారంటే మనకు తక్కువ వచ్చింది, ఆయన బ్రాహ్మడే, ఉమ్, ఆ బ్రాహ్మణ దగ్గర విద్వత్ ఉందా, ఉమ్, స్వరం ఉందా లేదా, ఈ మంత్రాలన్నీ వచ్చా. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలు చాలా విశేషమైన మంత్రాలు. ఉమ్, అవన్నీ గురుముఖంగా నేర్చుకోవాలి, గురువు దగ్గర సాధన చేయాలి. ఉమ్, మంత్రం నేర్చుకోవడంతో పాటు మంత్రానికి క్రియ ఎట్లా చేయాలో తెలియాలి. ఉమ్, మంత్రం నేర్చుకోగానే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలిగా. అదే. ఏ మంత్రం దగ్గర ఏ క్రియ చేయాలో తెలియాలి కదా. ఉమ్, అది కూడా గురువు గారి దగ్గర ఉమ్, ట్రైనింగ్ పొందితేనే ఉమ్, ఇవన్నీ వస్తాయి. అదే, అదే. మరి రిటైర్మెంట్ అయిపోయిన వాడు పుస్తకం చూసి చదివితే ఇవన్నీ వస్తాయా? ఉమ్, వాడు తూర్పు తిరగాల్సిన దక్షిణం తిరగమంటాడు. అదే, అదే. అది చాలా దోషం. ఉమ్, జనాలు ఇవన్నీ గమనించుకోకుండా ఉమ్, తక్కువకి కావాలి, ఉమ్, తక్కువలో అయిపోవాలి. ఎక్కడైతే కక్కుర్తిపడి ఇవన్నీ పొరపాట్లు జరుగుతున్నాయో ఉమ్, ఇవన్నీ మానవుడు అనుభవించాల్సిందే. అంటే ఇది శాస్త్రం. ఓకే. అదైతే అట్లా. అర్థమైంది. అంటే ఈ పూజలు అయిపోయినాకే పాలు పొంగిచ్చే అవును. కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే అవును. చాలా మంది కూడా వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు అని చెప్పేసి ఓ పక్క పూజ స్టార్ట్ చేసి ఇంకో పక్క పాలు పొంగిచ్చేయండి అంటున్నారు. అందుకే ఇది ఇంకా అడిగాను. మీకు తెలియదు అంటే తెలంగాణలో సత్యనారాయణ సంవర్థం జరుగుతుంది, పక్కనే మేకను వస్తుంటారు. ఇప్పటికీ జరుగుతున్నాయి గురుగారు. మన అందుకే ఇందాక తెలంగాణలో అడిగాను. ఇది పెద్ద ఆచారం కొంతమంది ఇళ్లలో. అవును, ఎందుకంటే బంధువులు వస్తారు కాబట్టి ఆ బంధువులు తినేసి వెళ్ళాలి, వాళ్ళకు లోటు రాకూడదు, వ్రతం- ఇంత దూరం పిలిపించి పప్పన్నం ఎలా పెట్టి పంపిస్తాము అవును. అని చెప్పేసి ఉమ్. జంతు బలిని ఇచ్చేసి అవును. కూడా మరి అలా వ్రతం- పెట్టి వ్రతం పంపిస్తారు. ప్రారంభం కాగానే ఆ పక్క మేకను పోయాల్సిందే. అవును, అలా అదే చేస్తున్నారు. తీసుకొచ్చి ఇక్కడ వండి పెట్టాలి. అది ఎలాంటి ఇది దోషాలు మహాదోషం. కలుగుతాయి? ఉమ్, శాస్త్రం ప్రకారం ఎటువంటి అర్చన చేసినా అవును, సత్యనారాయణ సంవ్రతం చేస్తే కూడా నియమాలు ఉన్నాయి. ఉమ్, వ్రతం చేసే రోజు ముందు రోజు మరునాడు కూడా ఉమ్, బ్రహ్మచర్యం పాటించాలి. ఉమ్, మరి మాంసాహారం భుజించకూడదు. ఇది శాస్త్రం బేసిక్ పాయింట్ ఇది. ఉమ్, మరి అవన్నీ చేసి నువ్వు ఎంత పూజ చేసినా ప్రయోజనం లేదు. అది. ఈ దోషాలన్నీ కూడా ఖచ్చితంగా ఆయనతో సుఖశాంతులు లేకుండా ఇబ్బంది పడాలి. ఉమ్, ఈ పూజలు ఎక్కడ అర్చన కరెక్ట్గా జరగపోయినా, ఉమ్, ఎక్కడ మంత్రం కరెక్ట్ లేకపోయినా, ఉమ్, ఎక్కడ ఏ పొరపాటు చేసినా ఆ కుటుంబమే ఈ బాధలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటుంది. ఓకే. కారణం ఏంటయ్యా అంటే ఉమ్, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, మన ఆనందంగా లేవేంటయ్యా అంటే కారణం ఇదే. ఓకే గురుగారు. అట్లా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునేంత వరకు ఇలాంటి నియమాలు పాటించాలి ఖచ్చితంగా. గృహప్రవేశం అయ్యేంత వరకు, ఉమ్, గృహప్రవేశం అయినాక ఇంట్లోకి కొన్ని సామాన్లు కూడా తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అవును. అంటే ఒక 4 గదులు నిర్మించుకున్నప్పుడు ఆ 4 గదులలో ఎటువైపు బరువు ఉండొచ్చు, ఎటువైపు తేలికగా ఉండొచ్చు గురువు గారు? అంటే తేలిక ఉండాల్సిన ప్లేస్ లో బరువు ఉంటే ఎలాంటి దోషాలు ఉంటాయి, బరువు ఉండాల్సిన ప్లేస్ లో తేలికగా ఉంటే ఎలా ఉంటాయి దోషాలు? ప్రధానంగా ఉమ్, సమచతురస్రం ఇల్లు కట్టుకుంటాం. ఉమ్, దక్షిణ భాగం తక్కువ ఉండాలి, ఓకే. స్థలం ఖాళీ స్థలం ఉత్తర భాగం ఎక్కువ ఉండాలి. ఓకే తర్వాత గురుగారు. పడమర పశ్చిమ భాగం తక్కువ ఉండాలి, ఉమ్, తూర్పు భాగం అనేది ఎక్కువ ఉండాలి. ఓకే. కార్నర్స్ కూడా వచ్చేటప్పటికి ఈశాన్యం పెరగాలి కానీ ఉమ్, ఆగ్నేయం పెరగకూడదు. ఆగ్నేయం కనుక పెరిగినట్లయితే నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఉమ్, ఆగ్నేయ భాగంలో కనుక దోషం ఉన్నట్లయితే ఉమ్, నువ్వు కోట్ల రూపాయలు సంపాదించు. ఉమ్, మనం బుగ్గిలో పోసినట్టే, అంటే నిప్పుల్లో పోసినట్టే. ఉమ్, ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. ఉమ్, యాక్చువల్లీ అదే దక్షిణ భాగంలో పెరిగిందనుకోండి, ఉమ్, ఇంటి యజమాని కాలం చేస్తాడు. అబ్బా. ఆ, మరి నైరుతి భాగంలో ఉన్న దెబ్బ బాగుండి దోషం ఉన్నట్లయితే ఇంటి యజమాని పైకి రాలేడు, ఉమ్, పెద్ద కొడుకు పైకి రాలేడు. ఓకే గురు. పడమట భాగంలో కనుక దోషం ఉన్నట్లయితే భార్యకి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. వాయువ్య భాగంలో కనుక దోషం ఉన్నట్లయితే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే పెద్ద కొడుకు కాకుండా రెండో వాడు ఉమ్, మూడో సంతానం ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. కుబేర స్థానంలో కనుక దోషం పడ్డట్లయితే ఉమ్. ధనానికి ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు అంటే బరువు ఉత్తర భాగం గాని తూర్పు భాగం గాని ఉండకూడదు. ఉండకూడదు. ఉహు. ఉత్తర భాగాన్ని ఉండకూడదు, తూర్పు భాగం బరువు అనేది పడమర
దక్షిణం బరువు ఉండాలి, ఓకే గురువు. తూర్పు ఉత్తరం అనేది తక్కువ ఉండాలి. ఇవన్నీ తక్కువ ఉండాలి. అందరికి తెలిసిన పాయింట్లే. ఎందుకంటే కొంతమంది ఇళ్ళల్లో అల్మారీస్ ఉంటాయి, బీరువాలు. అవును, ఆ బీరువాలు ఉత్తర భాగం పెట్టుకుందాము, కుబేరుడు కలిసి వస్తాడు అని చెప్పేసి కూడా ఉత్తర భాగాన పెడుతూ ఉంటారు. అవును. అలాగే తూర్పు భాగం కూడా పెడుతూ ఉంటారు. తూర్పు అవును. భాగం ఇట్లా పెట్టుకుందాము అని చెప్పేసి పెడతా ఉంటారు, ఇట్లా పెడితే అవును. కలిసి వస్తాది అని. అందుకే అడిగాను గురువు గారు, అలా తర్వాత- పెట్టుకోవచ్చు అంట. తర్వాత మంచం కూడా అవును, ఉత్తర దక్షిణాలు ఉండాలి. ఉత్తర కొంతమంది దక్షిణ. తూర్పు పడమరలు వేస్తారు. ఉమ్, మా బెడ్రూమ్ ఈ లెంగ్త్ ఎక్కువ, ఉత్తర దక్షిణం లెంగ్త్ ఎక్కువ ఉందండి, ఉమ్, నిన్న ఒక చోట వెళ్ళాను, మన తెలిసిన వాళ్ళు ఇల్లు కడుతున్నారు, ఉమ్, ఈ పొడవు ఎక్కువ ఉంది, ఉమ్, ఉత్తర దక్షిణాలు పొడవు తక్కువ ఉంది, తూర్పు పడమరలు ఎక్కువ ఉంది కాబట్టి ఉమ్, తూర్పు పడమరలు వేస్తాం గురువు గారు, మరి లుక్ పోతుంది, ఉమ్, మరి ఎలక్ట్రికల్ పాయింట్స్ అక్కడ ఇచ్చారు, ఉమ్, మరి టోటల్ లుక్కే మారిపోతుందని చెప్తున్నారు. ఉమ్, తూర్పు వైపు కాళ్ళు బారా జాపి పడుకోకూడదు. ఉమ్. ఎందుకయ్యా అంటే మనకి కనిపించే దేవుడు ఎవరు? సూర్య. సూర్య భగవానుడు. అవును. నవగ్రహాలకు అధిపతి ఎవరు? ఉమ్, సూర్య భగవానుడు. అవును. మరి అటువంటి సూర్యుడు వచ్చేటప్పటికి మానవుడు అనేవాడు తెల్లవారుజామున లేచి ఉమ్, కాలకృత్యాలు చేసుకుని సూర్య నమస్కారం చేయాలి. అవును. మరి మనం లేటుగా పడుకోవడం, ఇవాళ రేపు పరిస్థితి ఏంటి? ప్రతివాడు 12 లోపల ఎవరు పడుకోవట్లేదు, ఉమ్, లేవడం 8, 9, 10 లేస్తున్నారు. అవును. అవును. ఇవన్నీ కూడా దోషాలు. అవును. మరి సూర్యనారాయణ స్వామి వచ్చేటప్పటికి ఉమ్, మన కాళ్ళు బారుజాపి పడుకుంటే ఉమ్, అది మహాదోషం, ఓకే. అంటే అపరాధం అవుతుంది. అదే. కాబట్టి తూర్పు పడమరలు అనేది మంచాలు వేయకూడదు, ఉత్తర దక్షిణ మాత్రమే వేయాలి. ఉత్తరం. ఒకవేళ తూర్పు వేస్తే ఏమవుతుందంటే ఉమ్, మనం పక్కకి తిరిగి పడుకుంటాం కదా, ఆ, ఒత్తిగిలో పక్కకి పడుకున్నప్పుడు దక్షిణం తిరిగి పడుకున్నాం అనుకోండి, ఉమ్, దక్షిణం ఎవరుంటారు? యమధర్మరాజు ఉంటాడు. పిచ్చి పిచ్చి కలలు, ఓకే. పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఓకే గురు. చనిపోయినట్టుగా ఉమ్, జరాపాతాల్లో పెద్ద పెద్ద లోయల్లో పడిపోతున్నట్టుగా కలలు వస్తాయి. అవును. అవును. దాని గురించి ఇవన్నీ నియమాలు చెప్పారు. ఉమ్, తూర్పు పడమర అనుకోండి, దక్షిణం తిరిగితే దక్షిణం కనపడదు మనకి. ఉమ్, కాబట్టి ఇటువంటి దోషాలు లేకుండా ఉండడానికి, మనసు నిర్మలంగా ఉండడానికి ఉమ్. ఈ మంచం ఇట్లా తూర్పు పడమరలు వేయకూడదు, ఉత్తర ఉత్తర దక్షిణ. దక్షిణాలు మాత్రమే వేయాలి. ఉమ్, దక్షిణ భాగంలో తల ఉండాలి, కుబేర స్థానం చూస్తూ ఉండాలి. కళ్ళు తెరవంగానే యమస్థానం కనపడింది అనుకో, ఆ, వాడు యమధర్మరాజు దగ్గరికి పిలిచేస్తాడు అంతే అనమాట. అవును. కాబట్టి కళ్ళు తెరిస్తే యమధర్మరాజు యమస్థానం కనపడకూడదు. అది. దాని గురించి ఈ నియమాలు పెట్టారు. ఇదైతే చాలా చక్కగా ఎందుకంటే మెయిన్ చాలా మంది తెలుసుకోవాల్సింది కూడా ఇదే గురుగారు. ఉమ్. చాలా మంది బెడ్రూమ్లల్లో బెడ్ ఇక్కడ పెట్టుకుంటే లుక్ ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటే లుక్ ఉంటుంది, మనం అల్మారీ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి ఫ్యాషన్కి వెళ్తున్నారు ఇప్పుడు అవును. వాస్తవంగా. కానీ ఈ వాస్తును ఎవరు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఈ అకాల మరణాలు వస్తున్నాయేమో అని ఇప్పుడు డౌట్ గా ఉంది అవును. వాస్తవంగా. అందుకు మంచి క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ వీటి గురించి ఇంకా ఇంకా తెలుసుకునేది కూడా ఉంది గురువు గారు. తప్పనిసరిగా ఇంకా చాలా ఉంది. అదే అంటే అంటున్నా. ఏ మూల ఏ దోషం ఉంటాయండి, అది. వీధి పోట్లు ఉంటాయండి, ఉమ్. ఇట్లా రకరకాల ఇప్పుడు వాస్తులు వీధి పోటు, వచ్చాడు అవును. ఉన్నాయి. ఇది కూడా చాలా ఎందుకంటే పెద్ద శాస్త్రం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఒక స్థలం దొరకడమే మహా కష్టం. అవును, అలాంటిది ఎక్కడ దొరికినా పర్లేదురా బాబు, ఇంత ఆ స్థలం తీసుకొని కట్టుకుందామని అవును. కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీధి పోటు అనేది ఉంటది. మరి ఆ అవును. వీధి పోటు దోషం ఎలా ఉంటుంది అంటారు? వీధి పోటు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ఉమ్, ఎందుకంటే తూర్పు ఈశాన్యం వీధి పోటు ఉంటేనేమో ఒక రకమైన దోషం, ఉమ్, ఈశాన్యం వీధి పోటు ఉండొచ్చు. ఉమ్, ఈశాన్యం వీధి పోటు ఎట్లా ఉండాలి అంటే, రోడ్డు 50 అడుగులు ఉందనుకోండి, ఉమ్, ఇల్లు 40 అడుగుల్లో ఉంటే వీధి పోటు కాదు. ఉమ్, చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే రోడ్డు ఎదురు ఉంది కాబట్టి వీధి పోటు ఉమ్, అనేది తెలియక అనుకుంటూ ఉంటారు. ఉమ్, ఛాలెంజ్ చేసి కొనిపించిన ఉన్నాయి ఇటువంటివి, వాడికి విపరీతంగా కలిసి వస్తుంది. ఓకే. అట్లా ఈశాన్యం వీధి పోటు అనేది, ఈశాన్యం కార్నర్ పడితే దోషం లేదు. ఉమ్, ఒక కార్నర్ అనేది పడకూడదు ఎప్పుడైనా సరే. ఓకే. మిగతా వీధి పోట్లు ఏవైనా సరే ఉమ్, కార్నర్ లో పడకూడదు. ఓకే గురు. రోడ్డు కన్నా ఇల్లు తక్కువ ఉంటే వీధి పోటు కాదు, ఉమ్, రోడ్డు కన్నా ఇల్లు పెద్దగా ఉందనుకోండి వీధి పోటు. వీధి పోటు. ఏ కొన పడిందో ఆ కొన ప్రధానం. ఓకే. నైరుతి వాయువు వీధి పోటు పడింది అనుకోండి, ఇంటి యజమాని ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది. నేను ఎంతో మందిని చూశాను ప్రత్యక్షంగా. ఓకే గురువు గారు. ఇదంతా కూడా చాలా పెద్ద సబ్జెక్టు. మరి ఏ మూల ఏ ఉండాలి, ఉమ్. ఏ మూల ఉంటే ఏ దోషం, ఇవన్నీ ఇంకొక ఎపిసోడ్ లో మనం నిదానంగా ఎపిసోడ్ లో చాలా వివరంగా చెప్పుకుందాము. చేద్దాం. ఇప్పటి వరకు అయితే చాలా అంటే చాలా క్లియర్ గా కూడా మనందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ అడవులు ఇల్లు కట్టుకున్నాం, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాము, పెద్ద పెద్ద ప్రముఖుల్ని పిలుచుకున్నాము, గృహప్రవేశం గ్రాండ్ గా చేసుకున్నామని సంతోషపడుతున్నారే కానీ ఇంజనీర్లకు అప్పచెప్తున్నారు, కాదని అనట్లేదు. కానీ ఆ ఇంజనీర్లు కూడా శాస్త్రాన్ని నమ్మాలి.
చివరికి. ఆ శాస్త్రం లేకుండా వాస్తు అనేది కరెక్ట్‌గా చూసుకోకుండా ఇండ్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకే చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, ఎలాంటి ఆ సమస్యలొస్తాయి, ఎలాంటి దోషాలు కలుగుతాయి, ఎలాంటి అనారోగ్యాల పాలవుతారు అవన్నీ కూడా మనకు గురువుగారు క్లియర్‌గా చెప్పారు ఈరోజు ఎపిసోడ్‌లో. మరో ఎపిసోడ్‌లో ఈ వాస్తు దోషానికి సంబంధించినయి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.